హాయ్ ఫ్రెండ్స్. మానవ జీవితంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య గల వయస్సు అత్యంత కీలకమైన దశ. ఈ దశలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయడం, తన పనిని విస్తరించడం మరియు తన ప్రతిభతో గోల్స్ని అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ దశలో ఒక సాలిడ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఈ దశలో తను ఎంత బిజీగా ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తనకు తన కుటుంబానికి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఏ సమయంలోనైనా వచ్చి ఫైనాన్షియల్గా దెబ్బతీస్తుంది. పర్సనల్ ఫైనాన్స్లో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి చాలా కీలకం. ఇన్సూరెన్స్ అనేది ఎంత ఎర్లీగా తీసుకుంటే దాని ప్రయోజనం అంత బాగుంటుంది. అందుకనే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు యంగ్స్టర్స్ని ఉద్దేశించి వారికి అనుగుణమైన ఈ యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చారు. ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరముల మధ్య గలవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ రెన్యువల్స్ ఉంటాయి. డిపెండెంట్ చైల్డ్ 91 డేస్ నుంచి 25 ఇయర్స్ వరకు కవర్ అవుతారు. ఫ్యామిలీ అంటే సెల్ఫ్, స్పౌజు మరియు పిల్లలు మ్యాక్సిమం 3 చైల్డ్ వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. అందరికీ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్: 3 లక్షల పాలసీని ఇండివిజువల్గా మాత్రమే తీసుకోవచ్చు మరియు ఇండివిజువల్గా ఫ్యామిలీకి రెండింటికి తీసుకునే సమ్ ఇన్సూరెన్సెస్ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, 1 కోటి వరకు ఈ పాలసీని ఇండివిజువల్గా మరియు ఫ్యామిలీ ఫ్లోటర్కి తీసుకోవచ్చు. పాలసీ యొక్క టర్మ్ అనేది 1 సంవత్సరము మరియు 2 సంవత్సరములు. ఇందులో 2 రకాల ప్లాన్స్ ఉంటాయి: సిల్వర్ ప్లాన్ మరియు గోల్డ్ ప్లాను. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్: ఇది 1 సంవత్సరం ప్రీమియం చెల్లించిన వారికి వర్తిస్తుంది. దీన్ని ఈసీఎస్ మోడ్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీగా మనము ప్రీమియంని చెల్లించవచ్చు. మిడ్ టర్మ్ ఇంక్లూజన్స్ ఆఫ్ అడిషనల్ పర్సన్: న్యూలీ మ్యారీడ్ లేదా వెడెడ్ స్పౌజ్ విషయంలో మరియు లీగల్లీ అడాప్టెడ్ చైల్డ్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి వితిన్ 45 డేస్లో ఇంటిమేట్ చేయాలి. అడిషనల్గా కొంత ప్రీమియాన్ని చెల్లించి వారిని పాలసీలో నమోదు చేయవచ్చు. న్యూబర్న్ బేబీ విషయంలో వితిన్ 90 డేస్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. ఆ చైల్డ్ 91st డే నుండి కవర్ అవుతాడు. దీనికి గాను అదనంగా కొంత ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా పాలసీని ఇష్యూ చేస్తారు. అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. డే కేర్ ప్రొసీజర్ అంటే ఒకటే రోజులో ట్రీట్మెంట్ అయి ఇంటికి వెళ్ళడం. ఉదాహరణకు క్యాటరాక్ట్, కిడ్నీ స్టోన్స్. కవరేజ్: ఇది సిల్వర్ ప్లాన్, గోల్డ్ ప్లాన్లో సేమ్ ఉంటుంది. రూమ్: సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్. బోర్డింగ్ అండ్ నర్సింగ్ ఎక్స్పెన్సెస్: హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్లు వేస్తే అంత ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లిస్తారు. సర్జన్కి, అనస్థెటిస్ట్కి, మెడికల్ ప్రాక్టీషనర్కి, కన్సల్టెంట్స్కి, స్పెషలిస్టులకి ఎంత ఫీజు ఉంటుందో అంత ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లిస్తారు. అనస్థేషియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, సర్జికల్ అప్లియన్సెస్,
మెడిసిన్స్ అండ్ డ్రగ్స్, డయాగ్నోస్టిక్ మెటీరియల్స్, ఎక్స్రే, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ మొడాలిటీస్, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, కాస్ట్ ఆఫ్ పేస్మేకర్, స్టెంట్ అండ్ సచ్ అదర్ సిమిలర్ ఎక్స్పెన్సెస్ విత్ రిగార్డ్ టు కరోనరీ స్టెంటింగ్. స్టెంట్కి అయ్యే ఖర్చును డిపిసిఓ అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ వారు లేదా ఎన్పిపిఏ నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వారు సూచించిన విధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లిస్తారు. ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్. అత్యవసర పరిస్థితులలో ప్రైవేట్ అంబులెన్స్ని ఉపయోగించినట్లయితే దానికి సంబంధించి క్లెయిమ్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఇంటి నుండి హాస్పిటల్కి ట్రావెల్ చేసినందుకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేదా బెటర్ ట్రీట్మెంట్ కొరకు ఒక హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్కి ట్రాన్స్పోర్టేషన్కు అయిన ఖర్చును చెల్లిస్తారు. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. మనము హాస్పిటల్లో హాస్పిటలైజేషన్ అయ్యే కంటే 60 రోజుల వరకు అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లిస్తారు. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. మనం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 90 రోజుల వరకు అయిన ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లిస్తారు. ఈ మెడికల్ ఒపీనియన్. ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్స్పర్ట్ ప్యానెల్ నుండి ఈ మెడికల్ ఒపీనియన్ని పొందవచ్చు. అయితే మనమే కంపెనీకి రిక్వెస్ట్ పెట్టాలి. కంపెనీ వారు పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ని బట్టి వారు తమ ఒపీనియన్ని చెప్తారు. ఈ ఒపీనియన్ అనేది మెడికల్ రీజన్స్ పర్పస్గా ఉపయోగపడతాయి, నాట్ ఫర్ మెడికో లీగల్ పర్పస్. కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్. ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత మనము హెల్త్ చెకప్ని నెట్వర్క్ హాస్పిటల్లో చేయించుకోవచ్చు. మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి లిమిట్ అనేది ఉంటుంది. 3 లక్షల ఇండివిజువల్ పాలసీకి 1500 వరకు లిమిట్ ఉంటుంది. 5 లక్షల పాలసీకి ఇండివిజువల్గా 2000, ఫ్లోటర్ అయితే 3000 వరకు లిమిట్ ఉంటుంది. 10 లక్షల పాలసీకి ఇండివిజువల్గా 3000, ఫ్లోటర్కి 4000 వరకు లిమిట్ ఉంటుంది. 15 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు తీసుకున్న వారిలో ఇండివిజువల్గా 3500, ఫ్లోటర్ అయితే 5000 వరకు లిమిట్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్. బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఆటోమేటిక్గా 100% వరకు రిస్టోర్ అవుతుంది. ఈ ఆటోమేటిక్ రిస్టోరేషన్ అనేది పార్షియల్గా లేదా టోటల్గా ఆ పాలసీ పీరియడ్లోనే ఉపయోగించుకోవచ్చు. అన్యూటిలైజ్డ్ రిస్టోర్డ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ కాదు. క్యుములేటివ్ బోనస్. క్యుములేటివ్ బోనస్ అనేది ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్లో 20%గా పెరుగుతుంది. ఇలా సమ్ ఇన్ష్యూర్డ్కు 100% వరకు పెరుగుతుంది. అడిషనల్ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటలైజేషన్ అయిన సందర్భంలో ఇన్సూర్డ్ పర్సన్ యొక్క బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది 25% లేదా మ్యాక్సిమం 10 lakhs వరకు పెరుగుతుంది. దీనికి గాను ఇన్సూర్డ్ పర్సన్ 2-వీలర్ మీద రోడ్డుపై హెల్మెట్ ధరించి ఉండాలి. యాక్సిడెంట్ నిజంగా జరిగింది అని పోలీస్ రికార్డులో లేదా హాస్పిటల్ రికార్డులలో ఎవిడెన్స్ ఉండాలి. ఒక పాలసీ పీరియడ్లో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అయిపోయిన తర్వాత ఈ అడిషనల్ సమ్ ఇన్ష్యూర్డ్ని యూజ్ చేస్తారు.
డే కేర్ ట్రీట్మెంట్కి ఈ బెనిఫిట్ వర్తించదు. దీనిపై వచ్చే క్లెయిమ్స్ అనేవి క్యుములేటివ్ బోనస్ మీద ఇంపాక్ట్ అవుతాయి. స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఇన్ష్యూర్డ్ పర్సన్ యొక్క హెల్తీ లైఫ్ స్టైల్ని పెంపొందించేందుకు వివిధ వెల్నెస్ యాక్టివిటీస్ ద్వారా ఇన్ష్యూర్డ్ పర్సన్కి చెల్లించే ప్రీమియంపై డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇన్ష్యూర్డ్ పర్సన్కి ఇన్సూరెన్స్ కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇచ్చి వారి హెల్త్ కండిషన్స్ని ట్రాకింగ్ లేదా మానిటరింగ్ చేస్తుంది. దీనికి గాను 1000 రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. 200 నుండి 350 పాయింట్స్ వస్తే ప్రీమియంపై 2% డిస్కౌంటు. 351 నుండి 600 పాయింట్స్ వస్తే ప్రీమియంపై 5% డిస్కౌంటు. 601 నుండి 750 పాయింట్స్ వస్తే ప్రీమియంపై 7% డిస్కౌంటు. 751 నుండి 1000 పాయింట్స్ మధ్య వచ్చినట్లయితే ప్రీమియంపై 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ 30 డేస్ అనేది ఇల్నెస్గా డిసీజ్ పరంగా కవర్ కాదు. అయితే యాక్సిడెంటల్గా మాత్రము ఫ్రమ్ డే 1 నుండి ఇది అప్లికబుల్ అవుతుంది. 1 year వెయిటింగ్ పీరియడ్ డిసీజెస్ ఆఫ్ ఈఎన్టీ అండ్ థైరాయిడ్, ఆల్ టైప్స్ ఆఫ్ హైడ్రోసిల్, హెర్నియా, వెరికోసిల్, పైల్స్, ఫిస్టులా అండ్ ఫిస్సర్ ఇన్ యానో, డిసీజెస్ ఆఫ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, calculus diseases of gallbladder, kidney and urinary tract, pre-existing diseases waiting period ఇది 1 year ఉంటుంది. 1 year తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేటటువంటివి కవర్ అవుతాయి. గోల్డ్ ప్లాన్ యొక్క ఫీచర్స్: డెలివరీ ఎక్స్పెన్సెస్, డెలివరీకి సంబంధించిన ఖర్చులు ఇంక్లూడింగ్ సిజేరియన్ సెక్షన్కి సంబంధించిన ఖర్చులు కూడా, ఇంక్లూడింగ్ ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్, అప్ టు 30,000 పర్ డెలివరీ ఈజ్ పేయబుల్. ఈ బెనిఫిట్ని పాలసీ పీరియడ్లో మ్యాక్సిమం 2 డెలివరీలకు వర్తించును. ఈ బెనిఫిట్ పొందాలంటే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. ఈ డెలివరీకి సంబంధించి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు మరియు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేవి వర్తించవు. అండ్ సెకండ్, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. మనం హాస్పిటలైజేషన్ అయిన తరువాత 7 రోజుల వరకు రోజుకు 1000 రూపాయల చొప్పున హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఒక పాలసీ పీరియడ్లో 14 రోజుల వరకు ఈ బెనిఫిట్ని పొందవచ్చు. ఎక్స్క్లూజన్స్ ఫర్ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లాన్స్: ఇంటెన్షనల్ సెల్ఫ్ ఇంజురీ, యూజ్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ సబ్స్టాన్సెస్ అబ్యూస్, డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్, ఒబెసిటీ, వెయిట్ లాస్, ప్లాస్టిక్ సర్జరీ, స్టెమ్ సెల్ థెరపీ, డెంటల్ ట్రీట్మెంటు. డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్ నాట్ పేయబుల్. కాస్ట్ ఆఫ్ స్పెక్టాకల్స్, కాంటాక్ట్ లెన్స్, హియరింగ్ ఎయిడ్స్, వాకర్స్ అండ్ క్రచెస్ అండ్ వీల్ చైర్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, రికార్డ్ ఛార్జెస్, అడ్మిషన్ ఛార్జెస్ ఇవన్నీ కవర్ కావు. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్: మనం తీసుకున్న బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ అమౌంట్ని పెంచాలంటే రెన్యువల్ టైంలోనే వీలుంటుంది, మధ్యలో పెంచరాదు. మోడిఫికేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద పాలసీకి సంబంధించి మాడిఫై చేయాలన్నా, టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేయాలన్నా మరియు ప్రీమియం పెంచాలన్నా
తగ్గించాలన్నా అన్ని రైట్స్ ఇన్సూరెన్స్ కంపెనీకే ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా మార్పులు చేస్తే పాలసీదారులకు 3 నెలల ముందే తెలియజేస్తారు. పాలసీకి సంబంధించి ప్రీమియంని క్యాష్ రూపంలో కాకుండా చెక్ లేదా డీడీ ఆన్లైన్ పేమెంట్స్లో చెల్లించినట్లయితే సెక్షన్ 80D కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. క్లెయిమ్ ప్రొసీజర్ 24 అవర్స్ హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. 1800-425-2255, 1800-102-4477. మనము ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ అవుతామో ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి మన ఐడి కార్డ్ నంబర్ లేదా పాలసీ నంబర్ చెప్పాలి. హాస్పిటల్ హెల్ప్ డెస్క్ వారు ప్రీ ఆథరైజేషన్ ఫామ్ని ఇస్తారు. అందులో పేషెంట్కి సంబంధించిన సమాచారం నింపి వారికి ఇవ్వాలి. ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే 24 అవర్స్ లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి చెప్పాలి. నెట్వర్క్ హాస్పిటల్కి వెళితే మనకు ట్రీట్మెంట్ క్యాష్లెస్గా అవుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే ముందుగా మనం ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును పెట్టుకోవాలి. తర్వాత బిల్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి రియంబర్స్మెంట్ పొందాలి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ బయింగ్ దిస్ ప్లాన్ కాల్ ఆర్ వాట్సాప్ టు దిస్ నంబర్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.